కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ శాసన మండలికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గంకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సైతం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ ప్రక్రియ అంతా కూడా కరీంనగర్ కలెక్టరేట్ వేదికగానే కొనసాగుతుంది. రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా కోడ్ ఉంది. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి పదవి కాలం మార్చిలో ముగియనుంది. దానిలో భాగంగానే ఈ నెలలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11 నాడు స్క్రూటినీ అవుతుంది, 13 నాడు విత్డ్రాల్స్ ఉంటాయి. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 25-26 వేల ఓటర్లు మాత్రమే ఉన్నారు కాబట్టి అది త్వరగానే ముగుస్తుంది. ఒక రోజులోనే ఫలితం తేలుతుంది. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 3,47,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. దానిలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి పొరపాట్లకి తావివ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘ అధికారి సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే అంజిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యజమాని వి నరేందర్ రెడ్డి పేరు అధికారికంగా ఖరారు చేయడం జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ బరిలో ఉంటుందా, ఉంటే ఎవరుంటారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మాజీ మేయర్, తెలంగాణ సివిల్ సప్లైస్ మాజీ చైర్పర్సన్ రవీందర్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రసన్న హరికృష్ణ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఆయన పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి సైతం గత కొంతకాలం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగడానికి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఆయన సైతం బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఔత్సాహికులు, ఎందుకంటే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు స్వతంత్రంగా లేదా వివిధ పార్టీ నుంచి మద్దతుతో బరిలో దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కసరత్తు చేస్తున్నారు. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 10,000 రూపాయలు ఫీజు చెల్లించాలి, మిగతా వాళ్ళకి 5,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అని నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించాలి. అఫిడవిట్ సమర్పించాలి. ప్రస్తుతం ఒక క్యాండిడేట్ సిద్ధంగా ఉన్నాడు. తన యొక్క అఫిడవిట్ పట్టుకొని గతంలో సైతం ఈయన పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఈ ఫామ్ 2E ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫ్రమ్ ఏ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇది నిజామాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, దానికి సంబంధించి ఇది డిక్లరేషన్ ఇవ్వాలి. 10 మంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ సంతకాలు చేయాల్సినటువంటి పరిస్థితి. పర్టిక్యులర్స్ ఆఫ్ ద ప్రపోజర్స్ అండ్ దేర్ సిగ్నేచర్స్. ఎవరైతే పోటీ చేస్తున్నారో పోటీ చేసేటువంటి వ్యక్తికి 10 మంది ప్రపోజల్స్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళన్నీ కూడా ఎన్రోల్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ నియోజకవర్గం నుంచి ఓటర్ ఎన్రోల్మెంట్ లిస్ట్లో ఉంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం పర్టిక్యులర్గా ఇదంతా కూడా ఫామ్ ఫిలప్ చేసినాక ఎలాంటి మిస్టేక్ లేకుండా ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఎన్నికల అధికారికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి రాజకీయ పార్టీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ముందుగానే డిసైడ్ చేసి బరిలో దిగడం జరిగింది. వారు ఈ ప్రాంతంలోనే 4 ఎంపీలు ఉన్నారు, ఓవరాల్గా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వారికి ఎక్కువనే ఉంది. ఇక ఇది అఫిడవిట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి. నోటరీ సిగ్నేచర్తో కూడినటువంటి అఫిడవిట్ సైతం సమర్పించాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్తోని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే స్క్రూటీనీలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వివరాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వెరిఫికేషన్కి సంబంధించి సైతం ఒక డిక్లరేషన్గా
ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోటీలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి ఉన్నాడు. ఏం పేరు మీ పేరు, ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దూడా మైపాలనాథ్ ధర్మపురి. నేను గతంలో కూడా ఎమ్మెల్యే ధర్మపురి నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు పోటీ? ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య కోసం, నిరుద్యోగుల పైన ఇలా మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గిట్ట అనేకమైన అందరు చదువుకుంటున్నారు. చాలామంది చదువుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేవు. సరే, ఇటు ప్రభుత్వ పరంగా లేవు, ఇటు ప్రైవేట్ పరంగా లేవు. మళ్ళీ చదువుకొని కూడా విద్యార్థులందరూ మళ్ళీ చదువుకొని కష్టపడి పీజీలు చేసి కూడా మళ్ళీ కూడా గదే పోయి వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. వ్యవసాయం చేస్తే బాగానే ఉంటుంది, అందరు చేయాలి, శాస్త్రీయబద్ధంగా వ్యవసాయం చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రోత్సహిస్తున్నారు. పర్వాలేదు కదా ఉపాధి కొరకు. అంటే పొలం ఉన్న వాళ్ళు ఉపాధి చేసుకుంటారండి. పొలం లేని వాళ్ళ పరిస్థితి కంపల్సరీ. ఇప్పుడు జాగా భూమి పొలం ఉన్న వాళ్ళు పంట చేసుకుంటారు, లేని వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి. మ్యాక్సిమం ఉద్యోగం చేసుకోవాలి. ఇటు కష్టంగా వాళ్ళకు ప్రతిదీ కూడా గత ప్రభుత్వాలలో కూడా చూసుకుంటే నిరుద్యోగులకు 2,500 రూపాయలు ఇస్తా అని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా అమలు కాలేదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మేము కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు అబద్ధం చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఏది ఆ గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఇప్పటి కూడా అమలు చేయలేదు. ఎందుకంటే చూసుకుంటే ఇలా పార్టీలను కూడా చూసుకుంటే చాలా బాగా. మీరు నామినేషన్ ఇస్తున్నారు? అవునండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని, అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని సైతం నెరవేర్చడంలో విఫలమైంది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఓటర్ ఉన్నాడు ఎమ్మెల్సీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. మీరు ఎలాంటి అభ్యర్థిని కోరుకుంటున్నారు, ఎట్లా చూడొచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27వ తేదీన ఉంటుంది? వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మేధావులు, విద్యావంతులు ఎన్నుకునేటువంటి అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఇలా డబ్బుతోనే ఓటర్ను కొనొచ్చు అనేటువంటి వాళ్ళు ఒక కొలమానం పెట్టుకొని మాత్రమే ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. డబ్బుకు సంబంధం లేని నిజాయితీగా ఓటేసినటువంటి ఓటర్కి రిటర్న్ గిఫ్ట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరము పోటీ చేసే అభ్యర్థులకు ఉంది. మేము బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి, మా అధ్యక్షులకు, మాకు వాళ్ళకి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్నారు. ఇలా గెలుపు అనేటువంటిది ఎవరికైనా వరించవచ్చు. ఇలా ఓటర్ యొక్క ఆయన యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఓటర్ను మీరు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు, ఒక నిరుద్యోగ అభ్యర్థులకు ఏ రకమైనటువంటి మీరు ఒక పూచికత్తుగా మీరు ఎలాంటి భరోసాని ఇస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. రిటర్న్ గిఫ్ట్ మీరు ఇవ్వాల్సింది ఓటర్కి. దయచేసి మీరందరూ ఓటర్ను గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ అభ్యర్థులైనప్పటికీ, ఎవరు పోటీ చేసినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థులైనప్పటికీ, ఎవరు గెలిచినా కూడా ఇలా రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండి రాజకీయం లోపల మంచి పేరున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలా పోటీ చేస్తే మాత్రం బాగుంటుంది. ఒక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినా అని, ఒక ఆయన ఇంకొక అంచెలు వచ్చినా అని, నేను ఇంకొక సంస్థల అధినేతనని చెప్పి ఇలా విపరీతమైనటువంటి డబ్బులను మాత్రమే ఖర్చు పెట్టి గెలుపు కోసం ఆలోచన చేస్తూ మేము వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అనడం కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైతే ఓటు చేసినటువంటి ఈ యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో, పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ వీళ్ళకు న్యాయం చేసేటువంటి పనులు చేయండి. అదే పెద్ద రిటర్న్ గిఫ్ట్గా మేము భావిస్తున్నాం. మొత్తం మీద ఇటీవల కాలంలో కొంతమంది టికెట్ లభించిన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చేసిన ప్రకటనని వాళ్ళు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, ఏదైనా వారు విజయం సాధించిన తర్వాత వాళ్ళకి ఓటు వేసి ఎన్నుకున్నటువంటి ఓటర్లకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అభిప్రాయం ఓటర్ల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల పాటు మరో 1 మంత్ వరకు ఎన్నికల హడావుడి కొనసాగే అవకాశం మనకి స్పష్టంగా కనబడుతుంది. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.